హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. పెద్దికి సంబంధించి ఏ అప్డేట్ వీడియో వచ్చినా పూనకాలే భయ, పూనకాలు లోడింగ్ అంతే. అండ్ ప్రజెంట్ కాదు, నేను బిఫోర్ ఒక వీడియో చేశాను. కర్ణాటకలో రామ్ చరణ్ గారి క్రేజ్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. మన ఛానల్లో ఉందో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆయన క్రేజ్ కన్నడలో శివరాజ్ కుమార్ గారు పక్కన ఉన్నా కూడా రామ్ చరణ్ గారి కోసం జనాలు ఎలా ఎగబడ్డారో అందులో విజువల్స్ ఇచ్చాను. అట్ ఎ టైం ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఒకసారి ఆ వీడియోకి ఒక లుక్ ఏంటి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలాగే నెక్స్ట్ June 3rd ప్రీమియర్స్ పడతాయి అండ్ 4th అఫీషియల్గా మూవీ రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన హానెస్ట్ రివ్యూ, సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, ఏ విధంగా బాగుంది, బాగోలేకపోతే బాగోలేదు, కానీ ఎందుకు బాగోలేదు డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు ప్రత్యేకంగా పెద్ద మూవీ పైన. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో ప్రతి ఒక్క వీడియో దింపుతున్నాను. అండ్ ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే, టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇన్స్టాలో కూడా చాలామంది చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా బెటర్ దెన్ మోర్ అవుట్పుట్స్ తీసుకొస్తాం, అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాం. సో అవన్నీ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. అలాగే పక్కన వస్తుంది గంట సింబల్, దానిపైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూడడానికి. సో మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అండ్ బిఫోర్ నేను అనాలిసిస్ కానీ హెడెన్ డీటెయిల్స్ అంటూ కొన్ని వీడియోస్ దింపాను పెద్ద మూవీకి సంబంధించి. సో అందులో కొన్ని 100% కరెక్ట్ అయ్యేలాంటి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒకటి చేశాను, ఎవరు విలన్ ఎవరు హీరో పెద్ద మూవీకి సంబంధించి. సో అందులో ఒక టాపిక్ చెప్పాను. ఆ టాపిక్ ఏంటంటే, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారు ఒక డెడ్ బాడీ దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది భయ. అదైతే 100% ఉంది ఫైట్ సీక్వెన్స్, అది ట్రైలర్లో కనపడుతుంది. సో ఆ డెడ్ బాడీ ఎవరదరా అనే దానికోసం నేను వీడియో చేశాను. అంటే ఒకటి పెద్ద క్యారెక్టర్ ఉన్నారు కదా రామ్ చరణ్, కుస్తీపోటీ పర్సన్, ఆయన అయ్యి ఉండొచ్చు, లేదు సెకండ్ ఆప్షన్ వచ్చేసి జగపతి బాబు గారు అయ్యి ఉండొచ్చు అనేసి నేను క్లియర్గా మాట్లాడాను. ఒకసారి ఆ వీడియో చూడకుండా ఆ వీడియో చూడండి, లేదనుకుంటే ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎవర్రా అంటే, ఒక్కసారి దానికంటే ముందు నేను ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. చూశారు కదా, ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీకేమనిపించిందో తెలియట్లేదు, కానీ నాకైతే ఒకటే భయ, ఖచ్చితంగా 100కి 200% ఆ డెడ్ బాడీ జగపతి బాబు గారిదే అనిపిస్తుంది ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత. ఎందుకురా ఫస్ట్ పెద్ద అంటున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు అని మీరు అడిగితే, అండ్ ఇక్కడ జగపతి బాబు గారు చెప్పే డబ్బింగ్ అసలుకి ఏ ఎమోషన్తో చెప్తున్నారు ఆయన. ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ, ఏదో ఒక భయం, అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఎగ్జైట్తో చెప్పారా లేదా? అంటే చెప్పారంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఏదో ఆపద ఉంది. ఆపద అంటే ఏంటి, మేబీ చనిపోయేటప్పుడు జరిగే ఏదైతే యాంబియన్, ఇది డబ్బింగ్ అని కూడా చెప్పలేము, యాంబియన్స్ అంటారు. అక్కడ వచ్చే ఆ బ్రీత్ సౌండ్స్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా, ఈ యాంబియన్స్ ఆయన ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆయన డెత్ సీన్ అనమాట. ఇది ఆయన అక్కడ చంపేస్తున్నారు. దాన్ని బట్టి నేను గెస్ చేశాను, 100% ఖచ్చితంగా అక్కడ చనిపోయేది జగపతి బాబు గారే. 100 కాదు 200%. ఈ క్లిప్ చూసాక నేను ఫైనల్ అయ్యాను భయ్య, ఖచ్చితంగా 100% జగపతి బాబు గారు అక్కడ చనిపోతున్నారు. మీరేమంటారు ఈ క్లిప్ చూసిన తర్వాత? అండ్ దానికి దీనికి కంపేర్ చేస్తూ చెప్పండి, మీకేమనిపిస్తుందో క్లారిటీగా డిస్కస్ చేయండి అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు క్లారిటీ వస్తాయి. ఓకే, సెకండ్ వచ్చేసి పెద్ద మూవీ గురించి చాలా డిస్కషన్స్ ఉన్నాయి, చాలా వస్తాయి అతి త్వరలో కూడా మన ఛానల్లో ఇంకా కంటిన్యూ వస్తూ ఉంటాయి. ఎందుకురా ప్రతి ఒక్క దానికి సంబంధించి అప్డేట్ వీడియో చేస్తున్నాం అంటే, నాకు పెద్ద మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. ఏం చేయమంటారు చెప్పండి, ఒక రేంజ్లో ఉన్నాయి. ఆ ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ కానీ, అండ్ ఆ విజువల్స్ ఇచ్చిన ఇంపాక్ట్ కానీ, వీళ్ళు చేసే ప్రమోషన్స్ కానీ, అండ్ ఏదైతే కుస్తీ ఫైల్మాన్ గ్లిమ్స్ కానీ, అండ్ క్రికెట్ గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, ప్రతిదీ భయ పెద్దకి సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు ఒక ఎగ్జైట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా అలా ఉన్నప్పుడు నేను చెప్పకుండా ఏం చేస్తాను చెప్పండి. ఇంకా టైం కూడా లేదు. June 3rd లేదా 4th. 3rd మ్యాక్సిమం ప్రీమియర్ చూస్తాను. ప్రీమియర్ చూసి హానెస్ట్ రివ్యూ దింపుతా. సినిమా బాగుంది అనుకోండి, ఎందుకు బాగుంది, ఎక్కడ హిట్ అయింది,
బాగోలేదు అనుకోండి, ఎందుకు బాగోలేదు, ఎక్కడ బాగోలేదు డీటెయిల్గా మాట్లాడతాను. అంటే బాగాలేదని చెప్పేసి ఎందుకు బాగోలేదు, బాగలేదు, నచ్చలేదు నాకు అంతే అని చెప్పడం కాదు. బాగుంది, ఊగిపోయాను నేను, నాకు సినిమా సూపర్ అనిపించింది, ఎక్కడో ఏంటో తెలియదు కానీ నాకు మాత్రం మస్తు అనిపించింది, అలా చెప్పడం కాదు. అది కాదు హానెస్ట్ రివ్యూ అంటే. హానెస్ట్ రివ్యూ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. అది నేను క్లారిటీగా మాట్లాడతాను. సో అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బిఫోర్ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అయిపోండి. చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి భయ్య. పెద్దికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో కంటిన్యూగా దిగుతూ ఉంటుంది. గుణపం లాగా దింపుతాను ప్రతిదీ. అండ్ చాలా మంది పెద్ది గురించి నెగిటివ్గా కూడా మాట్లాడారు. మూవీ హిట్ అయితే మాత్రం వాళ్ళకు ఉంటుంది భయ్య. మూవీ ఫ్లాప్ అయింది అనుకోండి నాకుంటుంది, మూవీ హిట్ అయితే మాత్రం వాళ్ళకు ఉంటుంది, అవతల వాళ్ళకి. ప్రతి ఒక్కరికి గుణపం దింపేస్తాను. సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బిఫోర్ చెప్పినట్టు ఆ డెడ్ బాడీ ఎవరిది, రామ్ చరణ్ గారిదా అండ్ జగపతి బాబు గారిదా? ఒక్కసారి మీ గెస్సింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి భయ్య. నాకైతే ఈ డబ్బింగ్ విన్న తర్వాత 200% ఆ డెడ్ బాడీ జగపతి బాబు గారిదే ఫిక్స్. ఇక దీన్ని ఏం మార్చలేను, నేనేం చేయలేను, నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.